వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ 8వ రోజు కొనసాగుతుంది. కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతని సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణకు బినామీగా శివ నవీన్ కుమార్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 3 రోజుల పాటు విచారించిన అనంతరం శివ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత 12 ఏళ్లలో శివబాలకృష్ణ ఆదాయం 2.48 కోట్లు కాగా ఆయన ఆర్జించిన ఆస్తుల ప్రభుత్వ ధరల ప్రకారమే 8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. కస్టడీ విచారణలో శివబాలకృష్ణ సోదరుడు సునీల్ కుమార్ కు సహా బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలను వారి ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే చౌటుప్పల్, యాదాద్రి, భువనగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో 120 ఎకరాలకు పైగా భూముల రికార్డులను ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ రోజుతో కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లో శివబాలకృష్ణకు చెందిన అక్రమాస్తుల చిట్టాను సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఏసీబీ అధికారులు మరో 5 రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మజీ అందిస్తారు. మాజీ డైరెక్టర్ అదేవిధంగా డైరాకు సంబంధించినట్టు మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే దాదాపు 8 రోజుల పాటు ఆయన విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఆయన నుంచి కూడా చాలా వరకు సమాధానాలు రాబట్టారు. తను అధికారిగా పనిచేసిన సమయంలో ఎవరెవరి పేరు మీద బినామీలు సృష్టించారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అందులో నేపథ్యంలో ఆయన తమ్ముడు శివ నవీన్ కుమార్ ఆయన పేరు మీద 150 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా 10ల సంఖ్యలో ప్లాట్స్ ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది. దానికి సంబంధించి కూడా నవీన్ కుమార్ను కూడా ఏసీబీ కార్యాలయానికి నిన్న తీసుకొచ్చి ఆయన్ని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే హెచ్ఎండిఏ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇది రాజకీయ టన్నుకు తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక మాజీ డైరెక్టరు, అంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇన్ని ఎకరాలు బినామీలు సృష్టించి పొందడం అనేది సహజమయ్యే పని కాదు ఒక్కరితో. ఇందులో కొంతమంది కింది స్థాయి అధికారులు కావచ్చు, పైన స్థాయి అధికారులు, నేతలు కూడా కొంతమంది అవకాశం ఉంటుందని కూడా ఏసీబీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే విచారించినటువంటి ఏసీబీ ఆయన నుంచి కూడా పలు సమాధానాలు రాబట్టింది. అదేవిధంగా మొత్తం మీద శంకరపల్లి, గట్టికేసర్, అదేవిధంగా కొన్ని కీలకమైన జోన్లు కూడా ఆయన పరిధిలో ఉండడంతో అక్కడే ప్రధానంగా వెంచర్లు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చే విషయాలు కావచ్చు, వాటన్నింటి నుంచి కూడా భారీ ఎత్తున ఆయన ముడుపులు తీసుకుని బినామీల సృష్టి ద్వారా మొత్తం 150 ఎకరాలను ఆయన స్వాధీనం చేసుకున్నారు, సంపాదించారు అని చెప్పని కూడా ఏసీబీ గుర్తించింది. అంటే మొత్తం మీద అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ సంబంధించినటువంటి వ్యవహారం ఇటు రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుమించి అధికారులు పైన వాళ్ళంటే ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఏసీబీ భావిస్తుంది. అయితే ఇప్పటికే శివబాలకృష్ణకు దీనికి సంబంధించి కీలకమైన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా హెచ్ఎండిఏ కార్యాలయాల్లో కూడా వరుసగా సోదాలు జరిగాయి. ఆయన ఉన్నటువంటి ఛాంబర్ కావచ్చు, ఆయన కింద పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏసీబీ విచారించడం జరిగింది. గత కొన్ని రోజులుగా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా హెచ్ఎండిఏలో చాలా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అటు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, తీవ్రమైనటువంటి మనోవేదన కూడా గురవుతున్నారు. కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి, దానివల్ల తాము మానసిక క్షోభకు గురవుతున్నామంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే హెచ్ఎండిఏ వ్యవహారం ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారులతో పాటు సిబ్బంది అందరినీ కూడా కొంతవరకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది. సో మొత్తం మీద చూస్తే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇటు అధికార వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాలను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ మరోసారి ఆయన కొన్ని అంశాలపైన కస్టడీ తీసుకునేందుకు కోర్టు నుంచి మరోసారి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మొట్టమొదటిసారిగా కీలకమైన వ్యక్తిని, కీలకమైన అధికారిని అరెస్ట్ చేయడం, దీని వెనక చాలా తతంగా నడిచిందని చెప్పి ఇప్పటికే ఏసీబీ భావించింది. కాబట్టి సో దీని మీద త్వరలో మరిన్ని అరెస్టులు కానీ విచారణలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ 8వ రోజు కొనసాగుతుంది. కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే అతని సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివ బాలకృష్ణకు బినామీగా శివ నవీన్ కుమార్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 3 రోజుల పాటు విచారించారు. అనంతరం శివ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, శివ బాలకృష్ణ కస్టడీ ఇవాళ్లతో ముగుస్తున్నట్టయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈ శివ బాలకృష్ణ కేసు వ్యవహారానికి సంబంధించి అధికారులు ఈరోజు కస్టడీ పూర్తి కానుంది. మొదట ఇతన్ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే విచారణ జరుగుతున్న సమయంలో అతను సహకరించలేదని కూడా కోర్టుకు తెలియజేశారు. అతనిపైన అనేక కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాటన్నిటి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా కస్టడీకి రావాలంటూ కోర్టు 8 రోజుల పాటు ఈ కస్టడీకి ఇస్తూ ఈ శివ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ 8 రోజుల్లో కూడా ఆయన వైద్యం అందుబాటులో ఉండాలి, 3rd డిగ్రీ ఉపయోగించరాదు, అతని న్యాయవాద సమక్షంలో విచారణ చేపట్టాలని కొన్ని సూచనలు కూడా చేసింది. దీంతో అధికారులు అతన్ని సెంచర్ కూడా జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని నేరుగా ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న ఈ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. అక్కడ విచారణ చేశారు. ఈ 7 రోజుల విచారణలో కూడా అనేకమైన విషయాలు రాబట్టారు. అతని సోదరుడు నవీన్ కుమార్ తో పాటు మేనల్లుడు భరత్, తర్వాత ఈ నవీన్ భార్య అరుణ, వీరందరూ కూడా అతనికి సహకరించారని, వీరంతా కూడా ఈ శివ బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులకు బినామీలుగా ఉన్నారు అని చెప్పేసి గుర్తించారు. 3 రోజుల పాటు నవీన్ ని విచారించిన అనంతరం ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామునని అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరి కాసేపట్లో అటు నవీన్ ని అలాగే ఈ కస్టడీ పూర్తవుతున్న నేపథ్యంలో శివ బాలకృష్ణని కూడా అధికారులు ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. శివ బాలకృష్ణకి కోర్టు ఈ 14 రోజుల రిమాండ్ అనేది పొడిగించిన తర్వాత నవీన్ ని కూడా రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుంది. అయితే కేసులో ప్రధానంగా చూసుకుంటే ఈ ఏదైతే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఇతనుతో పాటు 2 డైరెక్టర్లు, మరో ఒక డిప్యూటీ డైరెక్టర్ కూడా ఈ బాలకృష్ణతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా దానికి బేఖాతరు చేస్తూ దాదాపు 120కి సంబంధించిన ఈ వెంచర్ల వ్యవహారానికి సంబంధించి ఫైళ్లను కూడా క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వీరందరిపైన కొంతమంది అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన పెద్ద మొత్తంలోనే సంతకాలు చేయించి వాటన్నిటి కూడా అన్నింటి కూడా రియల్ ఎస్టేట్లకు ఇవ్వడం, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద మొత్తంలోనే అటు విల్లాలు, స్థలాలు, పొలాలు వీటన్నిటిని కూడా అంటే వారికి ఏదైతే ఇల్లీగల్ అక్రమంగా వాటన్నిటిని కూడా కూడబెట్టుకోవడం, వీటన్నిటిపైన వ్యవహారానికి సంబంధించి బినామీ ఆశలు కూడబెట్టడం, దాదాపు లాకర్లలోనే కిలోల కొద్ది బంగారం, ఆయన ఇంట్లో దాడి చేసిన క్రమంలో ఒక 90 లక్షల నగదు దొరికిందంటే పెద్ద మొత్తంలోనే ఇతను అవినీతికి పాల్పడినట్లు కూడా ఏజీపీ స్పష్టం చేయడం జరిగింది. వాటి ఆధారాలు అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఈ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా ఫైల్ అని ఇతను ఆ సంతకాలు చేసి క్లియర్ చేయడం జరిగిందో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ సదరు ఆ ప్లాట్లు ఏదైతే కట్టేసి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉన్న ఈ ప్లాట్ తాలూకు వివరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఈయన పెట్టుబడి పెట్టిన 3 కంపెనీలు ఏవైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాన్ని అందరినీ కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. భవన్, అయితే కృష్ణ, చూసుకుంటే లెక్కకు మించిన ఆస్తులు అయితే బయటపడుతున్నట్టు తెలుస్తుంది. భారీ స్థాయిలో ఆస్తులు అయితే గుర్తించారు అధికారులు. మరి ఈ నేపథ్యంలో ఇతని వెనకాల ఎవరు ఉన్నారన్న కోణంలో కూడా మరి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇతని వెనకాల ఉన్న వ్యవహారానికి సంబంధించి 2 ఐఏఎస్ అధికారులు ఇతని వెనకాల ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మొదట ఎవరు ఏంటి అనే విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ 7 రోజుల కస్టడీ వ్యవహారానికి సంబంధించి అధికారులు అనేక విషయాలు తీసుకున్నారు. ఐఏఎస్లు ఎవరు ఏంటి అనే విషయాన్ని గోప్యంగా ఉంచే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి కూడా 41 CRPC కింద నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణ చేపడతామని అధికారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బినామీ ఆస్తులు ఎవరెవరి పేరు మీద అయితే ఉన్నాయో బంధువుల పేరు మీద వారందరినీ కూడా గుర్తించా ప్రస్తుతం విచారణ చేస్తాం అధికారులు చెప్తున్నారు. అవసరమైతే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన ఈ శివ బాలకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడడం జరిగింది. ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వాన్ని సపోర్ట్ గా అంటే అతన్ని ప్రభుత్వానికి సంబంధించి దాని ఆదేశాల మేరకే ఏదైతే ఈ అక్రమాలకు పాల్పడినట్టు శివ బాలకృష్ణ చెప్తున్నప్పటికీ కూడా
ఒక మా డిప్యూటీ డైరెక్టర్ ఆ స్థాయిలో ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారంటే ఖచ్చితంగా మిగతా ముగ్గురు డైరెక్టర్ల వ్యవహారాలకు సంబంధించి కూడా వివరాలు అధికారులు తెలుసుకున్నారు. ఆ డైరెక్టర్ కూడా వీలైనంత త్వరలో విచారణ చేసి అదుపులోకి తీసుకుంటామని చెప్తారు. గత 3 రోజుల పాటు హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి ప్రతి ఫైల్ ని కూడా అంటే ఈయన పని చేస్తున్న సమయంలో ఏవైతే క్లియరెన్స్ ఇచ్చారో ఆ ప్రతి ఫైల్ ని కూడా ఏసీబీ అధికారులు వాటన్నింటిని పరిశీలించి వాటన్నింటిని కూడా సీజ్ చేశారు. ఈరోజు వాటన్నింటిని ఆ ఫైల్ అన్నింటినీ కూడా కోర్టుకు అప్పచెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కృష్ణ, కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? మరి కస్టడీకి ఎన్ని రోజులు అనుమతి కోరే అవకాశం ఉంది ఏసీబీ? సో ప్రస్తుతానికి మరి కాసేపట్లో అంటే సాయంత్రం 5 లోపు ఇతని కస్టడీ పూర్తవుతుంది కాబట్టి ముందుగా ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత నేరుగా ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తారు. అయితే మరో 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఇందులో నిలువతాయి. తవ్విన కొద్దీ అవినీతి గుట్టలుగా బయటపడుతున్నట్లు ఇతని దగ్గర ఇంకా అనేక అక్రమాస్తులు అంటే ఏసీబీ అధికారులకు సంతృప్తికర ఆస్తులు కూడా ఉన్నాయి అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇంకో 5 రోజులు కస్టడీకి అతన్ని ఖచ్చితంగా అడుగుతాము. ఆ కస్టడీ ఇస్తే మరిన్ని విషయాలు తెలిసే విషయమే కాదు, ఇంకా అరెస్ట్ కూడా తప్పవని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఏదైతే అధికారుల వ్యవహారానికి సంబంధించి ఉన్నారో ఆయన హయాంలో అధికారుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తన ఉద్యోగం పోతుందన్న భయంతో సంతకాలు చేశాం, కానీ తాము ఎలాంటి లబ్ధి పొందలేదని అధికారులు చెప్తూ వారందరి దగ్గర నుంచి కూడా అధికారులు వీటన్నిటి అంటే వివరాలు స్టేట్మెంట్ చేశారు. ఆయన క్లియరెన్స్ చేసిన 120 ఫైళ్ల వ్యవహారానికి సంబంధించి ఒక ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే వారి ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించే ఇతరులకు లబ్ధి చేరేలా వాటన్నింటినీ జీవోలను సైతం లెక్క చేయకుండా ఆ ఫైల్స్ క్లియరెన్స్ చేశారు. ఆ ఫైల్స్ తాలూకు వ్యవహారాలన్నింటినీ కూడా అధికారులు సీజ్ చేశారు. మొత్తాన్ని చూసుకుంటే పట్టుబడిన సమయంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కోట్లు, ప్రైవేట్ లెక్కల ప్రకారం 400 కోట్ల ఆస్తులు బయటపడ్డారు. తాజాగా ఏదైతే 8 రోజుల విచారణ కస్టడీలో విచారణలో మరో 100 కోట్లకు పైగా అక్రమాస్తున్న ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది భవాని. అయితే కృష్ణ, ఇప్పుడు చూసుకుంటే 3 రోజుల పాటు శివబాలకృష్ణ సోదరుని కూడా విచారించి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి సోదరుడు సంబంధించి తీసుకున్నారు, ఇక మిగతా వాళ్ళని సంబంధించి కూడా బినామీ పేర్ల మీద చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా. వీళ్ళకి సంబంధించి మరి దర్యాప్తు ఎప్పుడు చేస్తున్నారు? వాళ్ళని కూడా ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఇలా ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైన సంకేతాలు అందజేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు నవీన్ ఏదైతే ఉన్నాడో అతను ఆయన అవినీతి ఆస్తులకు బినామీగా ఉన్నాడు. సో ప్రధానంగా అతను 3 రోజుల పాటు విచారణ చేసి ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. అతన్ని సోదరుడు అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిసి కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఆయన ఆస్తులకు అన్నింటినీ కూడా ఈయన బినామీగా ఉన్నాడు అని చెప్పేసి గుర్తించిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాత అతను అరెస్ట్ చేస్తూ ఆ తర్వాత నవీన్ భార్య అరుణ, ఆ తర్వాత మీనలుడు వరుణ్, ఈ ముగ్గురు కూడా ఏదైతే అతన్ని అక్రమాస్తులకు కూడా బినామీలు ఉన్నారు కాబట్టి వారిని కూడా విచారణ చేస్తున్నాం. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాం. వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి అందిన వెంటనే ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకుంటాం. అంతేకాకుండా అతనికి లబ్ధి చేకూరేలా తమ ఫైల్ క్లియరెన్స్ చేసుకునేందుకు విల్లాలు, పొలాలు, స్థలాలు ఇచ్చిన రియల్టర్ వ్యాపారులు అయినా సరే పెట్టుబడులు పెట్టిన ఆ కంపెనీల వ్యవహారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆరా చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ ఆరా చేస్తున్నాం. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు చేతికి అందిన వెంటనే వాటిని కూడా వారికి సంబంధించిన యజమానులను కూడా అరెస్ట్ చేస్తామని ఏసీబీ స్పష్టం చేయడం జరిగింది భవాని. అయితే కృష్ణ, శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లింకులు ఏమైనా బయటపడుతున్నాయా? ప్రస్తుతానికి ఆయన ఏదైతే 2 ఏళ్ల పాటు చేస్తే దాదాపు 300 ఫైళ్లకు క్లియరెన్స్ చేశారు. అందులో ఎన్నికల ఏదైతే ఎలక్షన్ గత శాసనసభ ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఎన్నికలకు ఉల్లంఘించి ఒకే 2 రోజుల్లోనే 120 ఫైళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, ఎన్నికల నిబంధనలు కూడా ఉల్లంఘన, అమలు కూడా నిబంధనలు ఉల్లంఘించి మరి అతను ఎంత అవినీతికి పాల్పడ్డాడని అధికారులు చెప్తున్నారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే పనిచేసిన వ్యవధిలోనే 400 కోట్ల అక్రమాస్తులు గుర్తించాడు. అంటే ప్రస్తుతం ప్రజా కార్యదర్శిగా కొనసాగుతూ అక్కడ కూడా అవినీతికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. శివబాలకృష్ణ మొదట సర్వీసులు అంటే ప్రభుత్వ ఉద్యమంలో కాల్పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అక్రమాలను పాల్పడినట్లుగా కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేయడం కాదు, వాటికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. కేవలం హెచ్ఎండిఏ కార్యాలయంలోనే ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తూనే 2 సంవత్సరాల వ్యవధిలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు గుర్తించడం, అంటే ఆస్తులు సంపాదించడం అనేది అది కూడా అక్రమ మార్గానే సంపాదించాలని ఏసీబీ స్పష్టంగా భావించడమే కాదు, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాం. ఆయనకు సహకరించిన ప్రతి అధికారి అయినా సరే
ఉద్యోగి అయినా సరే, ఆ తర్వాత కుటుంబ సభ్యులైనా సరే వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము, కోర్టు ఎదుట ఆధారపరుస్తామని ఏసీబీ స్పష్టం చేస్తుంది భవాని. అయితే కృష్ణ అంటే 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లు 45 ప్రశ్నలతో సంధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే ఎటువంటి ప్రశ్నలు సంధించారని అనుకోవచ్చు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని? ప్రస్తుతానికి ఈ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఈ కస్టడీ వ్యవహారంలో అన్ని విచారించడం కూడా జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అతనికి లబ్ధి చేకూరుతూ ఆయన ఫైల్ క్లియరెన్స్ చేశారో వాళ్ళందరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, ఆ తర్వాత ఆయన పెట్టుబడులు పెట్టిన 3 కంపెనీలకు సంబంధించిన యజమానులను, అంతేకాకుండా హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ఆయంలో పనిచేసిన ఆ 3 డైరెక్టర్లు, ఆ తర్వాత ఉద్యోగులందరినీ కూడా అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత ముందుగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఈ శివబాలకృష్ణ సమక్షంలోనే వారందరినీ కూడా ఒక్కొక్కరిని విచారణ చేపడుతూ ఆ స్టేట్మెంట్ రికార్డులు చేసుకుంటూనే ఆ యొక్క పక్కన ప్రశ్నలను వర్షం కురిపించడమే కాకుండా వాటికి సంబంధించిన సమాధానాన్ని కూడా ఆ శివబాలకృష్ణతో లిఖితపూర్వకంగా ఏదైతే తీసుకోవడం, అంతేకాకుండా ఆ ఎవరైతే విచారణ నోటీసులు ఇచ్చిన వాటికి హాజరయ్యారో ఆ హాజరైన వారికి సంబంధించిన స్టేట్మెంట్లను కూడా ఆయన సమక్షంలోనే విచారణ చేపట్టి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాటి అన్నిటిపైన కూడా సంతకాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున మరికొద్ది రోజుల్లో ఈ కస్టడీ పూర్తయిన తర్వాత మరో 5 రోజులు అడుగుతాం. 5 రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత కూడా అవసరమైతే వెంటనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు, ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కేసు పైన ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపు 12 బృందాలు, అంటే 12 స్పెషల్ టీమ్స్ దీనిపైననే ఆయన అక్రమాల వ్యవహారానికి సంబంధించి చిట్టాలు లెక్కించడమే కాదు, వాటికి సంబంధించిన మిగతా ఆధారాలు సేకరించారు. అలాగే ఇంకా ఎన్ని ఉన్నాయి ఆస్తులు, ఏంటి వ్యవహారాలన్నీ కూడా వాటన్నింటినీ కూడా అధికారులు వాటన్నింటి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు సహకరించిన 2 ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించిన ఏసీబీ అధికారులు వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టి దర్యాప్తాన్ని మరింత వేగవంతం చేయడం జరిగింది. అయితే కృష్ణ చూసుకుంటే బినామీ పేర్లపై ఆస్తులున్న వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే శివ నవీన్ కుమార్ కాకుండా ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి? ప్రస్తుతం అతని సోదరుడు నవీన్ కుమారే కాకుండా అతని భార్య అరుణ, తర్వాత వరుణ్ అని అతని మేనల్లు, వీళ్ళందరిపైన కూడా ప్రస్తుతం ఎక్కువగా అక్రమాస్తులు ఈ బినామీ పేర్ల మీద ఆయన అక్రమాస్తులు పెట్టడం కూడా జరిగింది. వారందరికీ తెలిసి ఇవన్నీ అక్రమాస్తులు అని తెలిసి లంచాల రూపంలో ఆయన సంపాదించిన డబ్బు తెలిసి కూడా ఆయన సపోర్ట్ చేసినట్లుగా వాటన్నిటిని కూడా తన పైన పెరిగిన అక్రమాస్తులు పెట్టుకోవడం కాబట్టి వారు కూడా దీన్ని అతని అవినీతికి వీరు కూడా చేతులు కలిపినట్లే అని ఏసీబీ భావిస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఏదైతే ఈ బినామీలు ఉన్నారో వారి బంధువులే కాదు బయట వ్యక్తులు కూడా కొంతమంది ఈ శివబాలకృష్ణకు సంబంధించి బినామీలు ఉన్నారు కాబట్టి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళారు. వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయం పైన ఐసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకునేందుకు అది టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో వారందరినీ కూడా ఏదైతే అజ్ఞాతంలోకి వెళ్ళారో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది భవాని. అయితే కృష్ణ చూసుకుంటే ఇలాంటి శివబాలకృష్ణలను మనం చాలా మంది చూసాము, ఇలాంటి రైట్స్ కూడా చాలా చూసాము. భారీ స్థాయిలో ఆస్తులు లభ్యమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ కస్టడీకి తీసుకోవడం, విచారణ జరపడం మళ్ళీ యథారాజా తదా ప్రజ అన్నట్లే సరిపోతుంది తప్పితే వారికి సంబంధించి కఠిన చర్యలు అనేది ఎక్కడా కనిపించడం లేదు. సో ఈసారైనా కఠిన చర్యలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భవానీ, ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. ఏసీబీ అధికారులు ఏదైతే దాడులు చేస్తారో ఆదాయానికి మించి ఆస్తులు అనేది గుర్తించడం జరుగుతుందో వారు ముందుగా వాస్తవానికి అతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. అది తెలుసుకున్న తర్వాత కొంత వారికి అందిన సమాచారం ఆధారం మేరకు దాడి చేసి ఆ ఆస్తుల వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సదరు వ్యక్తిని ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, ఆ తర్వాత అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎలాంటి ఫైల్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న కార్యాలయంలో ఏదైనా అవినీతికి పాల్పడ్డారా, భవిష్యత్తులో ఏవైనా ఇలాంటి అవినీతి చేశాడా అనే అంటే ఏసీబీ అధికారులకు కూడా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయనేవి కస్టడీలో అవి తీసుకుంటారు. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా అతనితోటి ఎగ్జామిన్ చేసిన తర్వాత సంతకాలన్నీ చేసిన తర్వాత ఆ కోర్టుకి ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ అనేది పొడిగించిన తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న ఈ శివబాలకృష్ణ బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతనికి సంబంధించిన కేసు ఛార్జ్ షీట్ అనేది ఈ ఛార్జ్ షీట్ అనేది కోర్టులో ఎదుర్కోవాలి.
ఆ అక్రమాస్తులన్నీ కూడా సక్రమమే సదరు వ్యక్తి కనుక అతను కోర్టుకు ప్రూఫ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఆస్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రూఫ్ చేసుకోలేని పక్షంగా ఆ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉంటే కోర్టు అధీనంలోనే ఉంటాయి. కాబట్టి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రేపు శివబాలకృష్ణ బయటకు వచ్చిన తర్వాత కూడా అవన్నీ సక్రమం అని ప్రూవ్ చేస్తున్నందుకు కోర్టుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. దాదాపుగా 3 రోజుల పాటు విచారించిన అనంతరం శివ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత 12 ఏళ్లలో శివబాలకృష్ణ ఆదాయం 2.48 కోట్లు కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ ఇంట్లో 84 లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. 15 లక్షల విలువ చేసే 40కి పైగా వాచ్లు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారం, కోట్లాది రూపాయల ధర పలికే 75 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అన్ని కలిపి దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో 2018 నుంచి గతేడాది వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం రేయా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలొచ్చాయి. కస్టడీ విచారణలో శివబాలకృష్ణ సోదరుడు సహా సునీల్ కుమార్ ను కూడా బినామీలను గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, అయితే అన్యాయంగా అక్రమంగా అవినీతికి పాల్పడిన సొమ్ము ఎవరి దగ్గర ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ భరతం పడతామని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అయితే వాళ్ళ పనిలో ఉన్నారు. అందులో భాగంగానే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ కూడా అదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి విచారించడం అయితే జరుగుతుంది. అయితే గత 8 రోజులుగా అయితే శివబాలకృష్ణను విచారిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో ఇంకా విచారణ అయితే స్పీడప్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే 8 రోజులుగా విచారిస్తున్నప్పటికీ రోజు రోజుకు కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అతని పేరు మీదే కాకుండా బినామీల పేరు మీద కూడా కొన్ని 100 కోట్ల ఆస్తులు జమ చేసినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా కొన్ని ఆస్తులు అంటే విచారిస్తే వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే వాళ్ళు విచారణ కొనసాగించాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. అయితే ఈ రోజు తన కుటుంబ సభ్యులైనటువంటి బ్రదర్ సోదరుడు కావచ్చు, తన వైఫ్ కావచ్చు, మేనరుడు పైన కూడా బినామీ ఆస్తులు ఎక్కువ మొత్తంలో జమ చేశారని చెప్పేసి వాళ్ళను కూడా విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా మంది అంటే ఇతనికి సహకరించిన వాళ్ళు కావచ్చు, ఏదైతే అంటే ఇటు ఉద్యోగం చేస్తున్నప్పుడు కింది స్థాయి సిబ్బంది నుంచి కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి సిబ్బంది నుంచి హై లెవెల్ అధికారుల వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఇలాంటి అవినీతిలో పాల్గొని ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విచారించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా విచారిస్తే మాత్రం ఇప్పటికే చూసాము కొన్ని దాదాపు 80 లక్షలకు పైగా ఇంట్లో నగదు దొరకడం అంటేనే ఏ రకంగా వాళ్ళ క్రమాలకు పాల్పడ్డారో అని చెప్పేసి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. దాదాపుగా సంపాదించినటువంటి ఆస్తి మొత్తం కూడా ఇటు బంగారం కావచ్చు, అటు ల్యాండ్ రూపంలో కావచ్చు, భూమి కొనుగోలు రూపంలో ఎక్కువ చేసినట్టుగా కనబడుతుంది. అతని పైనే కాకుండా బినామీల పేర్లతో చాలా వరకు ఆస్తి అయితే జమ చేశారు. అంతేకాకుండా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, కొన్ని ప్రముఖ కంపెనీలలో కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా మనకు కొంతమేరకు అయితే సమాచారం వస్తుంది. అయితే ఏదైతే ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ యొక్క అదే ఆ కంపెనీస్ లాభాల పడేందుకు కూడా చాలా మేరకు ఇతని హస్తం ఉందని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు.
అంతేకాకుండా ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళను కూడా ఖచ్చితంగా విచారిస్తారు అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అంటే దాదాపుగా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు కావాల్సినటువంటి నెల జీతం ఎంత, వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏ మేరకు సంపాదించారు, అంటే ఆయనకు రావాల్సినటువంటి మొత్తం అంటే ఈ ఉద్యోగం పేరు మీద ఉన్నటువంటి సంవత్సరాల తరపునటువంటి కావాల్సినటువంటి జీతం ఎంత వస్తుంది, వాళ్ళు సంపాదించినంత, ఇదంతా కూడా వాళ్ళ యొక్క అంటే చిట్టా లాగే విధానం పద్ధతిలో అయితే వాళ్ళు ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్స్ కావచ్చు, లాకర్స్ కావచ్చు అన్ని ఓపెన్ చేశారు. ఇప్పటికే కొన్ని కిలోల మేర బంగారం కూడా వాళ్ళు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా విలువైన డాక్యుమెంట్స్ దాదాపు ఎక్కడెక్కడ వాళ్ళైతే భూమి కొనుగోలు చేసి సొంతం చేసుకున్నారో వాటికి సంబంధించిన విలువైన పత్రాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎవరెవరి పేరు మీద బినామీ ఆస్తులను కూడబెట్టారో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తీసుకున్నారు. అని అయితే ఇంకా అంటే ఈ రోజుతో విచారణ పుడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా విచారిస్తే ఇంకా వాళ్ళ యొక్క విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఏసీబీ అధికారులు మరో 5 రోజులు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ భవిత. ఒక 8 రోజులు కస్టడీ అనంతరం మళ్లీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది ఏసీబీ అధికారులు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.